ఆడపిల్లలు పుడితేనేమో ఏంటి ఇద్దరు ఆడపిల్లలేనా అంటారు. అబ్బాయిలు పుడితేనేమో ఏంటి ఇద్దరు అబ్బాయిలేనా అంటారు. ఏంటండి అసలు మన చేతుల్లో ఉంటుందా చెప్పండి? మొన్న నేను రీసెంట్‌గా ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా ఒక ఆంటీ అలానే అడిగారు. "ఏంటమ్మా ఇద్దరు అబ్బాయిలేనా" అని. "అవునా ఆంటీ" అన్నాము. "మరి అమ్మాయి కోసం ఉంచుకోవచ్చు కదా" అన్నారు. "ఉంచుకుంటే మళ్ళీ పాప పుడతదని గ్యారంటీ ఏముంది ఆంటీ? మళ్ళీ అబ్బాయే అయిపోతే ఏం చేస్తాము? అయినా ఎవరైతే ఏముంది పుడితే బావుండనుకున్నాము. పుట్టలేదు. ఇంకా ఎవరైతే పుట్టారో వాళ్ళనే బాగా చూసుకోవాలి కదా" అనేసి అన్నాను. "అలా ఎలా కుదురుతది? అసలు ఆడపిల్ల లేకపోతే వేస్ట్. ఎవరికైనా గానీ పోనీ అబ్బాయి లేకపోయినా వేస్ట్. ఆళ్ళొకరు ఈళ్ళొకరు ఉండాలి" అని అన్నారు. అలా ఎలా పుడతారండి మనం అనుకున్నట్టు? చాలా బాధ అనిపించింది ఆ రోజు నాకు. అలాగే మా అమ్మకేమో ముగ్గురం ఆడపిల్లలమని చెప్పి, "ముగ్గురు ఆడపిల్లలేనా? ఒక అబ్బాయి కూడా లేడు వేస్ట్" అన్నట్టు మాట్లాడేవారు. అబ్బాయిలైతే ఏముంది, అమ్మాయిలైతే ఏముందండి. వాళ్ళని మంచిగా పెంచుకోవాలి గానీ. అయినా మన పిల్లలతో మనం చాలా హ్యాపీగా ఉంటాము. కానీ ఇలాంటి క్వెషన్స్ ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు కదా! కామెంట్ చేయండి.